మనకి కంపారిజన్ అనేది మన చిన్నప్పటి నుంచే మొదలైపోయిందండి. సో, మన పెద్దవాళ్ళు మన పేరెంట్స్ ఏంటంటే, మన సిబ్లింగ్స్‌తో పోల్చేవారు. మీ తమ్ముడు ఇలాగ ఉన్నాడు, మీ అన్నయ్య ఇలాగున్నాడు. ఆడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు, వాడికి మంచి ఉద్యోగం వస్తది. వాడు చూడు ఎంత బాగా తింటున్నాడు. ఇలాగా చిన్న చిన్న విషయాలకి మన చిన్నప్పటి నుంచే మనల్ని వేరే వాళ్ళతో పోల్చడం అనేది మనకి అలవాటైపోయింది. సో, ఇది మన పెద్దవాళ్ళు తప్ప అంటే మేబీ 100% వాళ్ళ తప్పు కూడా కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సరైన అవగాహన లేక పిల్లల్ని ఎలాగా మంచి త్రోవలో పెట్టాలని ఒక ఉద్దేశంతోని ఇలా కొన్ని విషయాలనేది వాళ్ళకి తెలియకుండా లేకపోతే తెలుసో ఇలా చెయ్యు, అలా చెయ్యు, చూడు మీ అన్నయ్య ఇలా చేస్తున్నాడు, అలా చేస్తే నీకు మంచి జరుగుతది. మన చుట్టుపక్కల సొసైటీలో ఉండే కొంతమంది మనుషులను చూసి కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దీ ఒక ఒకరికి ఎవరికైనా మంచి జాబ్ వచ్చిందనుకోండి. ఆడు నేను ఒకేసారి చదువుకున్నాం, ఒకేసారి డిగ్రీలు కంప్లీట్ చేసాం, ఆడికి జాబ్ వచ్చింది నాకు రాలేదు. సో, ఈ విధంగా ఆ కంపారిజన్ అనే ప్రాసెస్ అనేది మనకు చిన్నప్పటి నుంచి మొదలైపోయింది. మన పేరెంట్స్ దగ్గర నుంచి గాని, మన చుట్టుపక్కల ఉండే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొని, అలాగ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కంపారిజన్ చేసుకునే ప్రాసెస్‌లో మనల్ని మనము తక్కువ చేసుకునే అవకాశం చాలా ఎక్కువైపోయింది. ఏదైనా సరే మన సక్సెస్ అనేది పక్కవాడి సక్సెస్‌తో మన కొలమానంతో ఉంది. అంటే డిపెండ్ అయ్యి ఉంది. నీ లైఫ్ అనేది సక్సెస్‌ఫుల్ అని నువ్వు తెలుసుకోవాలి అంటే వేరే వాడితో కంపేర్ చేసుకుంటే గాని నీకు తెలియదనమాట. నీ లైఫ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఉందా లేదా? వాడికన్నా ఎక్కువ సాలరీ వస్తుందంటే నువ్వు సక్సెస్. వాడికి పక్కనోడు కన్నా తక్కువ సాలరీ వస్తుంటే నీకు సాలరీ వస్తుందన్న విషయం మర్చిపోతావు. బట్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ ఫెయిల్యూర్. పక్కోడు కన్నా తక్కువ మార్కులొస్తే యూ ఫీల్ లైక్ యూ ఆర్ ఫెయిల్యూర్. నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చిందా, సెకండ్ క్లాస్ వచ్చా పాస్ అయ్యావని కాదు. వాడికన్నా తక్కువ మార్కులొచ్చాయి కాబట్టి యూ ఆర్ ఫెయిల్యూర్. అది మనం నేర్చుకున్నాం. ఇప్పుడేమవుతుందంటే ఆ కంపారిజన్ అనేది ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్ళిపోయింది. ఎంత ఎక్స్‌ట్రీమ్‌కి ఎళ్ళిపోయిందంటే మనకెవరో తెలియదు. ఎవరితో మన మన జీవితంలో ఎప్పుడూ కలవలేదు, ఎప్పుడు చూడలేదు వాళ్ళని. అలాంటోళ్ళతో కంపేర్ చేసుకొని మన లైఫ్‌ని, మన ఎమోషన్‌ని ఇంపాక్ట్ చేసుకుంటాం. సోషల్ మీడియా ద్వారా. వాళ్ళలాగా లేము కదా అన్న ఫీలింగ్ అనేది క్రియేట్ చేసుకుంటాం మనసులో. ఫీలింగ్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఆ పట్ల చిన్న ఫీలింగ్ వల్ల ఎంతో కొంత మన లైఫ్‌ని జరగవలసిన ప్రాసెస్‌లో జరగకుండా డీవియేట్ అవుతూ ఉంటది. పేరెంట్స్ ఆల్రెడీ చిన్న పిల్లలకి కంపారిజన్ చేయడం అనేది నేర్పించేశారు. అదొక విద్య, అదొక స్కిల్ లాగా నేర్పించేశారు. ఆళ్ళు అప్పటి నుంచి వాళ్ళకు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు.